తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పేరుతో, ఛార్జీల పేరుతో, స్మార్ట్ మీటర్ల పేరుతో సామాన్య మధ్యతరగతి ప్రజలపైన అధిక భారాన్ని మోపడానికి ప్రయత్నిస్తున్న దానికి వ్యతిరేకంగా 26 జిల్లాల్లో ఈ రోజు వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. అందులో భాగంగానే చిత్తూరులో సిపిఐ, సిపిఎం పార్టీలు ఈ చిత్తూరు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపడుతున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, గత 5 సంవత్సరాలుగా గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ప్రభుత్వంలో పెంచినటువంటి ఆ లోటును తీర్చుకోవడానికి ఈరోజు మళ్ళా ఈ యొక్క విద్యుత్ ఛార్జీని ప్రజలపై భారాన్ని మోపడం చాలా బాధాకరం. ఇప్పటికే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అధిక ధరలతో, నిత్యావసర ధరలతో పెట్రోలు, డీజిల్ అన్ని రకాల వస్తువులు పెరిగిపోయి ఇబ్బంది పడుతున్న తరుణంలో మళ్ళా విద్యుత్ ఛార్జీ ట్రూ అప్ చేస్తూ ప్రజలపైన భారాన్ని మోపడాన్ని భారతీయ కమ్యూనిస్ట్ పార్టీగా, వామపక్ష పార్టీలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికే 15,000 కోట్ల రూపాయల పైన సామాన్య మధ్యతరగతి ప్రజలపైన భారాన్ని మోపడం చాలా దుర్మార్గం. ఈ గతంలో విద్యుత్ ఛార్జీల పైన పోరాటం చేసి అసూలు బాశారు. ఆ యొక్క సిచ్యువేషన్ రాకముందే, ఆ సంఘటన జరగకముందే రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు తగ్గించాలా, ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలా, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని కూడా మేము వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. 15 సంవత్సరాలు ఏ ప్రభుత్వాలు విద్యుత్ జోలికి పోలేదు. కానీ గత ప్రభుత్వం ఇదే విద్యుత్ ఛార్జీలు పెంచి సెక్కి ఒప్పందాన్ని చేసుకున్నారు అదాని దగ్గర ఈ స్మార్ట్ మీటర్లు తీసుకోవాలని చెప్పి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత మంత్రులు, ముఖ్యమంత్రులు ఈ స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని చెప్పి వీధి వీధికి తిరిగి ప్రచారం చేసిన ఇదే మంత్రులు, ఇదే ముఖ్యమంత్రి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సెక్కి ఒప్పందాన్ని చేసి ఈ రోజు ప్రజల మీద భారాలు మోపుతున్నాడు. 5,000 రూపాయలు విలువ చేసే స్మార్ట్ మీటర్ ప్రజల పైన 24,000 రూపాయలు భారం మోపి ప్రజల దగ్గర వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రజలు ఈ రోజు ఫోన్లో రీఛార్జ్ ఉంటేనే కరెంట్ ఉంటుంది. లేని పరిస్థితుల్లో, అనివార్య పరిస్థితుల్లో ప్రజలు అర్ధరాత్రుల్లోనో లేకపోతే వాళ్ళ ఫోన్లో బ్యాలెన్స్ పోతే ప్రజలందరూ కూడా అంధకారంలోకి రాబోయే పరిస్థితి రాబోతోంది. అందువల్ల ఈ విద్యుత్ స్మార్ట్ మీటర్లని వెంటనే రద్దు చేయకపోతే గతంలో విద్యుత్ పోరాటం ఎలా జరిగిందో మరో విద్యుత్ పోరాటానికి వామపక్షాలు సంసిద్ధమవుతున్నాయని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మననే వామపక్ష పార్టీలు పిలుపునిచ్చినాయి. ఈ నెల 28వ తేదీన విద్యుత్ సంస్కరణ దినోత్సవం సందర్భంగా భారీ ఎత్తున విద్యుత్ నిరసన వ్యక్తం చేసి ఈ పోరాటానికి, మరో విద్యుత్ పోరాటానికి సిద్ధమవుతున్నామని చెప్పి వామపక్షాలుగా, సిపిఎంగా హెచ్చరిక చేస్తున్నాం.